ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం, కోయగురు జి లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8074148455. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నరదృష్టి, పెళ్లి కుదరకపోవటం, కోర్టు సమస్యలు, మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరే గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం. వచ్చే ఈ 3 రోజులలో నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది. మహాదశ పట్టబోతుందమ్మా. ఆలస్యం చేయకుండా వెంటనే నన్ను తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి 8, 9, 10వ తేదీల్లో నీకు జరగబోయేదేమిటో తెలుసుకో. మహాదశ పట్టబోతుందమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను పడ్డావు, ఎన్నో బాధలను పడ్డావు. ఈ కష్టాల కోసమే నేను పుట్టానా? ఈ బాధలు అనుభవించటానికే ఆ భగవంతుడు ఈ భూమి మీదకి పంపాడా అని నువ్వు నన్ను కూడా నిందిస్తూ ఉంటున్నావమ్మా. అయితే తల్లి, ఈ 3 రోజులలో నీకు ఎటువంటి మహద్దశ పట్టబోతుందో చెప్పనా అమ్మా? తల్లి, నీకంటూ ఒక మంచి పొజిషన్ నీకు రాబోతుంది. తల్లి, ఒక మాట చెప్పాలి అంటే, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకున్నావో దాన్ని సాధించటం కోసం ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసి సఫలం అవ్వకుండా దానిలో విఫలమయ్యి ఎంతో మనోవేదన చెందుతూ ఉన్నావు. అయితే నీకు ఇకపై ఎటువంటి మనోవేదన ఉండదమ్మా. ఈ 3 రోజులు నీకు ఎంతో అద్భుతంగా కలిసి రాబోతున్నాయి. నీ వివాహ సమస్యలు కానీ, అంటే నీ బంధంలో గొడవలు రావటం కానీ, బంధుమిత్రులతో ఎటువంటి వివాదాలు ఉన్నా కానీ, అటువంటి కష్టాలన్నిటికీ కూడా దూరమయ్యి వారు నిన్ను అర్థం చేసుకుని ఎవరైతే నీకు గొడవకి ముందు ఉన్నారో వారే నీతో వచ్చి క్షమాపణ చెప్పి మంచిగా దగ్గరికి తీసుకుంటారు. మీ వైవాహిక జీవితంలో కూడా మంచి మార్పు వచ్చి ఆనందంగా ఉంటారు. నీకంటూ ఒక మంచి సమయం రావాలి. నన్ను ఎగతాళి చేసిన వారు, నన్ను అవమానించిన వారు, నన్ను హేళన చేసిన వారికి సరిగ్గా బుద్ధి చెప్పే సమయం రావాలి బాబా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అయితే ఆ సమయం ఇప్పుడు 3 రోజుల్లోనే, ఈ 3 రోజుల్లోనే రానుంది తల్లి. నువ్వు ఏదైనా ఒక శుభకార్యం చేసుకోవాలి అని అనుకున్నా కానీ, ఒక వస్తువు కొనాలి అన్నా కానీ, లేదంటే ఏదైనా ఒక పనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ చేయాలి అని అనుకున్నా కానీ, ఈ 3 రోజులు కూడా నీకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడబోతున్నాయి. కనుక తల్లి, ఈ 3 రోజులలో నీకు వచ్చిన అవకాశం ఏదైనా ఉంది అంటే కనుక దానిని నువ్వు నీ చేతులారా ఎప్పుడూ కూడా కాలితో తన్నుకోవద్దు. ఎందుకంటే అదృష్టం కలిసొచ్చే ముందు ఎన్నో రకాలైన అవకాశాలు నీ ముందుకు వస్తూ ఉంటాయి. వాటిని నువ్వు చేజార్చుకుంటే వాటి వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ కూడా నువ్వు మిస్ చేసుకున్నట్టు అవుతుందమ్మా అని చెప్పి అర్హతకి మించి ఎప్పుడూ కూడా ఎక్కువ ప్రయత్నాలు చేసుకోవద్దు. నీకు తగ్గట్లుగానే నీ దగ్గర 10 రూపాయలు ఉంటే దానికి తగ్గ ప్రయత్నమే చేయి తప్ప నీ అర్హతకి మించి 10 రూపాయల కంటే 100 రూపాయల ప్రయత్నం అస్సలు చేయవద్దమ్మా. ఎప్పుడు నాకు గుడ్ టైం కలిసి వస్తుంది బాబా, ఎప్పుడు నాకు మంచి సమయం ఆరంభమవుతుంది అని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి. అయితే తల్లి, ఈ 3 రోజులలో నీకంటూ ఒక మంచి అవకాశం, నీకంటూ ఒక మంచి గుడ్ టైం అనేది నీకు కలగబోతుందమ్మా. ఈ 3 రోజులలోనే నువ్వు కోరుకున్నది నువ్వు అందుకుంటావు. వచ్చిన దానిని మరలా చెబుతున్నానమ్మా. కాలితో తన్నే ప్రయత్నాలు చేయవద్దు. నీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. భవిష్యత్తులో మంచి జరగబోతుందమ్మా. 2025వ సంవత్సరంలో అడుగు పెట్టే ముందు నువ్వు ఏమనుకున్నావు? సంవత్సరం అంతా కూడా నాకు మంచిగా కలిసి రావాలి అని అనుకున్నావు కదా తల్లి. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగబోతుందమ్మా. కేవలం ఈ 3 రోజులే కాదు తల్లి, ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగబోతుంది.
నీకంటూ ఒక గుర్తింపు రాబోతుంది. నీ జీవితమే ఒక టర్నింగ్ పాయింట్ తిరగబోతుంది తల్లి. కనుక తల్లి, ఏదైనా అవకాశం వస్తే దానిని సరిగ్గా వాడుకునే ప్రయత్నం చేయి తల్లి. నువ్వు ఎందులో అయితే సక్సెస్ సాధించాలి అని అనుకుంటున్నావో దానిలో కేవలం ఒక వంతు కాదమ్మా, 10 వంతులు నువ్వు సక్సెస్ను సాధిస్తావు అని గుర్తుంచుకో తల్లి. ఆస్తులు కొనాలి, స్థలం కొనాలి, నాకంటూ ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, నాకంటూ ఒక మంచి పొలాన్ని కొనుక్కోవాలి అనే ఆలోచనలు నీ మనసులో తిరుగుతూ ఉన్నాయి కదమ్మా. అయితే ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టే సమయం నీకు వస్తుందమ్మా. అది కూడా ఈ నెలలోనే వస్తుంది అని నువ్వు గుర్తుంచుకో తల్లి. ఏదైనా ఆస్తులు కొనాలి అని అనుకున్నా కానీ, లేదంటే ఏదైనా గృహాన్ని కొనాలి అని అనుకున్నా కానీ, లేదంటే ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అని అనుకున్నా కానీ ఈ నెలలో నీకు చాలా అదృష్టదాయకంగా ఉంది. అంతేకాకుండా అలాగే నువ్వు దేనిలోనైనా పెట్టుబడి పెడితే చాలా లాభదాయకంగా వచ్చే సూచనలు కూడా ఉన్నాయమ్మా. కనుక పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు మాత్రం ఈ నెల వచ్చే నెల చేయకుండా ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే మొదలుపెట్టు కాను తల్లి, పెట్టుబడులు మాత్రం పెట్టవద్దు. ఇక నీ బిడ్డల విషయానికి వస్తే వారు కూడా చదువులో ముందంజలో ఉంటారు. వారు ఏ అవకాశం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ అవకాశాలు వారు ఈ 3 రోజులలో తప్పకుండా అందుకుంటారు. కాబట్టి తల్లి, నీ బిడ్డలకి ఎప్పటికప్పుడు కూడా మాటల రూపంలో ఒక సపోర్టు ఇవ్వటానికి ప్రయత్నం చెయ్యి తల్లి. మీ వైవాహిక జీవితంలో నీ భర్త వల్ల కొన్ని అగచాట్లు, ఇబ్బందులు నువ్వు పడుతున్నావు. తన తప్పు తను తెలుసుకుని నిన్ను అర్థం చేసుకునే రోజు కూడా ఈ 3 రోజులలో ఒక రోజు అవుతుంది తల్లి. కనుక నీ భర్త నిన్ను అర్థం చేసుకోవటానికి నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం చేయి తల్లి. అందులో నీకు 100కి 1000% ఫలితం దక్కుతుంది అని గుర్తుంచుకో తల్లి. నువ్వు ఇలా అనుకుంటున్నావు కదమ్మా, నేనేమిటో నిరూపించుకోవాలి, నన్ను ఎగతాళి చేసిన వారికి, నన్ను హేళన చేసిన వారికి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని వారి ముందు నేను తలెత్తుకుని తిరిగే రోజులు రావాలి బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. అయితే వారి ముందు నువ్వు తలెత్తుకుని తిరిగే రోజులలో ఈ 3 రోజులలో ఒక రోజు అవుతుందమ్మా, మొదలవుతుంది. దానికి తగ్గ పునాది పడుతుంది అని గుర్తుంచుకో తల్లి. కానీ తలబిరుసుతనం అనేది ఎప్పుడూ కూడా నువ్వు చూపించవద్దమ్మా. అది నీకు లేదు అని నాకు తెలుసు. నీకు అదృష్టం కలిసి వస్తుంది కదా అని ఎప్పుడూ కూడా నువ్వు అలా ఉండవద్దమ్మా. ఎప్పుడైనా కానీ మనిషి ఎంత అనుకువగా ఉంటే అంత అదృష్టం అని నువ్వు తెలుసుకో తల్లి. ఇక నీకు ఉన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆందోళన చెందుతున్నావమ్మా. చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూసుకుని బెంబేలెత్తిపోతూ ఉంటున్నావు. ఇక నువ్వు అంతగా భయపడవలసిన అవసరమైతే లేదమ్మా. ఎందుకంటే నీకున్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా నువ్వు మారుతావమ్మా తల్లి. ఈ 8, 9, 10 తారీఖులలో జరగబోయే ప్రతి అదృష్టము కూడా దైవలీలే అవ్వబోతుంది. నువ్వు గుర్తుంచుకోవలసింది ఏమిటి అంటే నీ గ్రహస్థితులు ఎంతగా అనుకూలించినా దైవశక్తి కూడా నీకు చాలా అవసరం అని తెలుసుకో తల్లి. కనుక ఈ 3 రోజులే కాదమ్మా, ఈ సంవత్సరమంతా కూడా దైవక శక్తి నీ వెన్నంటే ఉంటే కనుక నువ్వు అనుకున్న కార్యాలు అనేవి ఇంకా వేగంగా జరుగుతాయి అని నువ్వు గుర్తుంచుకో. కనుక నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే ఆ పరమేశ్వరునికి ఈ శివరాత్రి రోజున అభిషేకం చేయి తల్లి నీ చేతులతోటి. నువ్వు కనీసం చెరుకు రసంతోనైనా కానీ, పంచదారతో అయినా కానీ, పంచామృతాలతోనైనా కానీ, కుదరకపోతే నీటితోనైనా కానీ శివలింగానికి అభిషేకం చేస్తే నీకున్న జాతక దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయమ్మా. నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందమ్మా. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నువ్వు సాధిస్తావమ్మా. కాకపోతే పనుల వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది ఈ 3 రోజులలో. కనుక ఎంత చెట్టుకి అంతే గాలి అనుకున్నట్లుగా నీకు తగ్గట్లుగానే అవకాశాలకి సమకూర్చుకో. కృషికి మించిన అవకాశాలు ఎంత ప్రయత్నించినా దక్కవు తల్లి. కనుక నువ్వు ఎంతవరకైతే చేయగలిగితే అంతవరకే చేస్తే నీ ఆరోగ్యం, నీ మనసు స్థిమితపడి నువ్వు ఎక్కువగా ఆందోళన చెందకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక నీ ఆరోగ్యం అనేది నీ కుటుంబానికి కూడా అవసరం అని తెలుసుకో తల్లి.
అర్థమైంది కదా తల్లి. అయితే మన బాబా గారు 8, 9, 10 తారీఖుల్లో మనందరికీ ఎలా ఉంటుంది, ఎలాంటి మహాదశ కలగబోతుంది అని అయితే మన బాబా గారు చాలా చక్కగా వివరించారు కదండి. మన బాబా భక్తులు ఎవరైతే ఈ వీడియో వింటున్నారో వారికి తప్పకుండా మహాదశ పట్టబోతుంది అని అయితే మన బాబా గారు చెబుతున్నారండి. ఈ సందేశంలోని అర్థం ఇదేనండి. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎవరూ కూడా కాలితో తన్నే ప్రయత్నం చేయకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటే మనకంటూ అదృష్టవంతులు ఉండరు అని బాబాగారి సందేశంలోని ఆంతర్యమండి. ఫ్రెండ్స్, మరి మన బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.